అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 3 తరాలను తన కామెడీ టైమింగ్తో రూతలూగించారు. 1100కి పైగా సినిమాల్లో నటించారు. నవ్వించడంలో బ్రహ్మానందాన్ని మించిన వారెవరూ లేరని చెప్పొచ్చు. తెలుగు సినీ చరిత్రను రాస్తే అందులో ఖచ్చితంగా ఓ అధ్యాయం బ్రహ్మానందం పేరిట ఉండాల్సిందే. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారంతా బ్రహ్మానందం లేకుంటే ఏమైపోయేవాళ్ళో అని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది అని బ్రహ్మానందం స్టైల్లోనే చెప్పాల్సి వస్తుంది. బ్రహ్మానందం చెయ్యని పాత్ర అంటూ లేదు. ఎన్నో సినిమాల్లో ఎన్నో విచిత్రమైన పాత్రలతో ప్రేక్షకుల్ని నవ్వించారు. కొన్నిసార్లు ఆడియన్స్ చేత కంటతడి కూడా పెట్టించారు. కానీ బ్రహ్మానందం అంటే అందరికీ నవ్వులే గుర్తుకొస్తాయి. బ్రహ్మానందంలో గొప్ప నటుడు దాగి ఉన్నాడు. కానీ ఆయన కామెడీ టైమింగ్నే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలా తన కామెడీతో బ్రహ్మానందం తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే నేటి జనరేషన్ మాత్రం బ్రహ్మానందంను గాడ్ ఆఫ్ మీమ్స్, జిఫ్ గాడ్ అని పిలుస్తూ ఉంటుంది. బ్రహ్మానందం సినిమాలోని సీన్స్, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్తోనే ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తోంది. ఆయన డైలాగ్ చూడకుండా, వినకుండా, ఎక్స్ప్రెషన్స్ చూడకుండా, వాడకుండా ఒక్క ట్రోల్, మీమ్, జిఫ్ క్రియేట్ చేయడం చాలా కష్టం. అలా ఎంతో మందిని ఈ రకంగానూ బ్రహ్మానందం నవ్వించగలుగుతున్నారు. ఈ మధ్య బ్రహ్మానందం ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ నవ్విస్తూనే ఉన్నారు. అలాంటి బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1. బ్రహ్మానందం అనే పేరుకి తగ్గట్టే అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటారు. ఆయన్ని చూస్తేనే అందరికీ బ్రహ్మానందం కలుగుతుంది. ఇలా ప్రతి క్షణం జనాల్ని నవ్వించే, అలరించే బ్రహ్మానందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను నటుడు బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని పలువురు అంటున్నారని తెలిపారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకంగా ఉందని చెప్పారు. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో మన బాధ్యత మనం నిర్వర్తించాలి. బిరుదుల కోసం కాదు, మనకెంతో ఇచ్చిన సమాజానికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలి. సమాజానికి ఉపయోగపడితే మనం ఏదైనా సాధించవచ్చు. పద్మభూషణ్ ఎప్పుడూ రావాల్సిందని ఎంతో మంది అంటున్నారు. నేను ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటా, పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటా. పనే నాకు దైవం. నాన్నగారి 100వ జయంతి ఇటీవలే పూర్తయింది. ఆయన నటించిన మన దేశం విడుదలై 75వ సంవత్సరాలు కావడం, ఇండస్ట్రీలో నేను 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం, 3వ ఎమ్మెల్యేగా గెలవడం, విడుదలైన 4 చిత్రాలు హిట్స్ అందుకోవడం, ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఈ పురస్కారం కూడా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఆలస్యం ఏమీ కాలేదు. ఎంతోమంది నటీనటులు కొన్నేళ్ల పాటు లైమ్ లైట్లో ఉండి ఫేమ్ తగ్గగానే ట్రాక్ మారుస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా వేరే పాత్రలు పోషిస్తూ ఉంటారు. కానీ ఆ కళామ తల్లి ఆశీస్సులు, తల్లిదండ్రుల దీవెనలతో నేను ఇన్ని ట్రాక్ రికార్డులతో మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా. ఈ పురస్కారం నన్ను వరించడంపై అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకే వచ్చిందని భావిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అంతటి ప్రేమాభిమానాలను పొందడం నిజంగానే నా పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరు ఎన్ని అనుకున్నా మనకు నచ్చిన విధంగా ముందుకు సాగిపోవాలి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి త్వరలోనే 15 ఏళ్ళు అవుతుంది. అందుకు సంతోషంగా ఉంది. ఈ ఆసుపత్రి ఇంటి పేరు ప్రఖ్యాతలు అందుకుంటుందంటే అందరి సమిష్టి కృషి అని బాలకృష్ణ చెప్పారు. నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్ తెలుగు, తమిళం, హిందీలో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే తన చిన్ననాటి మిత్రుడు యాంటోనీ తటిల్ను కీర్తి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి అనంతరం వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తన ప్రీ వెడ్డింగ్కు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను కీర్తి షేర్ చేసుకుంది. తమిళ్ అమ్మాయి అంటూ సంగీత మెహందీ ఫోటోలను పంచుకుంది. ఈ వేడుకల్లో కీర్తి ఎంతో జాయ్ఫుల్గా కనిపించింది. తన భర్త యాంటోనీతో ఆటోలో వచ్చిన ఈ బ్యూటీ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సంగీత్ సందర్భంగా కీర్తి ధరించిన డ్రెస్ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోరు తగ్గింది. ఒకానొక టైంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఏలిన పూజా హెగ్డే ఆ తర్వాత ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్గా నిలిచాయి. నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అల్లు అర్జున్ డీజే సినిమాతో గ్లామర్ గేట్స్ ఎత్తేసింది. ఈ సినిమాలో ఏకంగా బికినీలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది పూజా హెగ్డే. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించింది. పూజా హెగ్డే చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోల సినిమాలే. కానీ ఈ మధ్య కాలంలో ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో యమడు ఫ్లాప్స్ అందుకుంది. అదే సమయంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఛాన్స్ మిస్ చేసుకుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఛాన్స్ మిస్ చేసుకుంది. దాంతో చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి సినిమాలో బిజీ కావాలని చూస్తోంది. ఈ క్రమంలోనే దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఛాన్స్ అందుకుంది. గతంలో విజయ్తో కలిసి బీస్ట్ సినిమా చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా తాను ప్రేమలో పడ్డానంటూ షాక్ ఇచ్చింది ముద్దుగుమ్మ. తాజాగా పూజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరుసగా సినిమాలు రావడం ఆనందంగా ఉందని తెలిపింది. అలాగే నా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక మూవీ అయిపోగానే నెక్స్ట్ సినిమా కోసం ఎదురు చూసేదాన్ని. నేను సినిమాలతో ప్రేమలో పడ్డానా నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలోనే మొదలవుతుందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం మేలో సెట్స్ మీదకెళ్లనుందని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. పోలీస్ జానర్ చిత్రాల్లో ఇప్పటివరకు రాని వినూత్నమైన కాన్సెప్ట్తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇంటెన్స్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట. పోలీస్ పాత్రలో మరింత స్లిమ్గా, ఫిట్గా కనిపించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సూచనల మేరకు పూర్తి మేకోవర్కు సిద్ధమవుతున్నారట. ఉలగనాయకన్ కమల్ హాసన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి థగ్ లైఫ్. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా చెన్నై ఎయిర్పోర్టులో కమల్ హాసన్ను ఓ రిపోర్టర్ మీ నెక్స్ట్ ప్రాజెక్టు విక్రమ్ 2 గురించి చెప్పాలని అడిగాడు. అయితే విక్రమ్ 2పై కామెంట్ చేయకుండా నేను మరొక స్క్రిప్ట్ సిద్ధం చేశానన్నాడు కమల్ హాసన్. అంతేకాకుండా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్తుందని ఫిల్మ్ నగర్ సర్కిల్ సమాచారం. మరి కమల్ హాసన్ ఎలాంటి కథ రెడీ చేశాడు? ఇతకి ఈ మూవీని స్వయంగా నటిస్తూ కమల్ హాసనే డైరెక్ట్ చేస్తాడా, వేరే వారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తాడా అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న మూవీ లైలా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయిక. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్ఎంటీ అర్జున్ ప్రజెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఒక్కో పాటను విడుదల చేస్తోంది. ఇప్పటికే 2 పాటలను విడుదల చేయక మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా 3వ పాటను రిలీజ్ చేసింది. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ అంటూ ఈ పాట సాగుతోంది. పెంచల్ దాస్ ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాట పాడారు. ఆయనతో కలిసి మధుప్రియ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో దూసుకుపోతుంది. అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో హీరోయిన్గా సూపర్ ఫేమ్ సంపాదించింది అనుషు. ఈ భామ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తుందని తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మజాకా. ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్గా నటిస్తూ ఉండగా రావు రమేష్, అనుషు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనుషుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ లుక్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. ఇందులో అనుషు స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న పెళ్లి కూతురు గెటప్లో చూడొచ్చు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా వేడుకలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి నిర్మాణంలో వస్తున్న సినిమా ఈవెంట్కి గెస్ట్గా హాజరు కాబోతున్నాడు. నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్. మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తూ ఉండగా చందుముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర బృందం. తాజాగా తండేల్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతూ ఉండగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ ఒక మూవీ వేడుకకు వస్తూ ఉండటంతో ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న బాక్సాఫీస్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం పాటల ఫుల్ వీడియోలను విడుదల చేస్తుంది. ఇటీవల జరగండి వీడియో సాంగ్ ను విడుదల చేయగా తాజాగా దోప్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది. రష్యాకు చెందిన 100 మందికి పైగా ప్రొఫెషనల్ డాన్సర్లు ఈ పాటలో నటించారు. విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన చిత్రం చావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజు చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులోని జానూతు సాంగ్ లాంచ్ ఈవెంట్ను చిత్ర బృందం శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించింది. ఆడిటోరియం ఎంట్రన్స్ నుంచి విక్కీ కౌశల్, రష్మికను వీల్ చైర్లో వేదికపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. పని పట్ల అంకిత భావమున్న నటి అంటూ రష్మికను జెంటిల్ మ్యాన్ అంటూ విక్కీని సినీ అభిమానులు పలువురు నెటిజన్స్ ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం జిమ్లో వ్యాయామం చేస్తూ ఉండగా రష్మికకు గాయమైంది. పూర్తిగా కోలుకోకుండానే ఆమె ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు అందరికీ నమస్కారం, బాగున్నారా? హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది అని విక్కీ కౌశల్ తెలుగులో మాట్లాడి సందడి చేశారు. గత 2 రోజులుగా తమిళ ఇండస్ట్రీలో పరాశక్తి అనే టైటిల్ వివాదం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఒకే రోజు ఇద్దరు స్టార్ నటులు తమ సినిమా టైటిల్ను పరాశక్తి అని ప్రకటించారు. ఇందులో శివకార్తికేయన్ సినిమాతో పాటు విజయ్ యాంటోనీ సినిమా ఉంది. ఆకాశం నీ హద్దురా లాంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకురాలు సుధా కుంగర తన తదుపరి చిత్రం శివకార్తికేయన్తో తీయబోతుంది. మొదట ఈ సినిమాలో హీరోగా సూర్యని అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అదే ప్రాజెక్టును సుధా శివకార్తికేయన్తో తెరకెక్కించబోతుంది. అథర్వ, జయం రవి, శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు శివాజీ గణేశన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పరాశక్తి అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ మూవీ టైటిల్ ప్రకటించిన కాసేపటికే బిచ్చగాడు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ యాంటోనీ తన కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించాడు. తమిళంలో తిరుమగన్ అనే టైటిల్ పెట్టిన విజయ్ తెలుగులో పరాశక్తి అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో ఒకే రోజు 2 కొత్త సినిమాలు ఒకే టైటిల్ తో రావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద వివాదం చెలరేగింది. దీనిపై నటుడు విజయ్ యాంటోనీ కూడా క్లారిటీ ఇస్తూ తెలుగులో పరాశక్తి అనే టైటిల్ను నేను గత ఏడాది జూలైలోనే రిజిస్టర్ చేయించుకున్నానని తెలిపారు. దీంతో పరాశక్తి టైటిల్ విజయ్ యాంటోనీకే చెల్లుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే పరాశక్తి టైటిల్ను వదిలేసుకుంటున్నట్లు విజయ్ యాంటోనీ టీం ప్రకటించింది. దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ నటించిన పరాశక్తి చిత్రం 73 ఏళ్ల క్రితం విడుదలై ఇప్పటికీ అభిమానుల ఆదరణ పొందుతుంది. ఈ చిత్రాన్ని ఏవిఎం సంస్థ నిర్మించింది. అయితే ఈ టైటిల్ను శివకార్తికేయన్ సినిమాకు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు విజయ్ యాంటోనీ ప్రకటించాడు. తెలుగులో తన సినిమా టైటిల్ను మార్చబోతున్నట్టు తెలిపాడు. ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా స్టైల్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిందే. లేటెస్ట్గా తారక్ భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. ఎంతో క్యాజువల్ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ తన లుక్తో అభిమానులను ఫిదా చేశాడు. వైట్ టీషర్ట్, బ్లాక్ ట్రౌజర్స్, స్టైలిష్ కళ్ళజోడు ధరించిన ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ లుక్లో అదరగొట్టాడు. మరోవైపు లక్ష్మీ ప్రణతి డెనిమ్ జాకెట్, క్రీమ్ కలర్ ప్యాంట్, స్నీకర్స్తో క్యాజువల్ స్టైల్ను మెయింటైన్ చేశారు. ఈ క్యూట్ కపుల్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లుక్లోనూ ఎన్టీఆర్కున్న మాస్ యాటిట్యూడ్ స్పష్టంగా కనిపించింది. ఎక్కడున్నా తన స్టైల్ను మిస్ అవ్వకుండా కంటిన్యూ చేసే ఎన్టీఆర్ ఈసారి కూడా అదే స్టాండర్డ్ను నిలబెట్టుకున్నాడు. దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్ని విశ్లేషించారు. ఆ వీడియోలో ఉన్నది నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అని సాంకేతికత ద్వారా నిర్ధారించినట్లు వెల్లడించారు. ఇంతకుముందు దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన విచారణ అధికారుల బృందం అక్కడున్న దాదాపు 19 వేలి ముద్రలను సేకరించింది. వాటిలో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో ఐవి సైఫ్ అలీ ఖాన్వేనా కాదా అని నిర్ధారించేందుకు నమూనాలను సేకరించారు.
విక్రమ్, లియో వంటి చిత్రాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టించి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇందులో భాగం కావాలని స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నటుడు నాగ చైతన్య ఎల్సీయూపై తన మనసులో మాట బయటపెట్టారు. చెన్నై వేదికగా జరిగిన తండేల్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఎల్సీయూ తనకెంతో నచ్చిందని, అందులో భాగం కావాలని ఉందని అన్నారు. అనంతరం ఆయన తన కోస్టార్ సాయి పల్లవి గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరితో ఆమె మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని, అందుకే అందరూ ఆమెను ప్రేమిస్తూ ఉంటారని అన్నారు. ఆమెతో వర్క్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు కార్తీ తండేల్ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. గత ఏడాదిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. తన స్నేహితుడు నికోలై సచ్దేవ్తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత కూడా సినీ రంగంలో కొనసాగడంపై ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెళ్లి తర్వాత తన జీవితం ఏమీ మారలేదని అన్నారు. తనకంటే ఎక్కువగా తన భర్త నికోలై జీవితం మారిందని చెప్పారు. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్ద మార్పులు ఏమీ రాలేదు, కానీ నికోలై లైఫ్లో మాత్రం ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆయన నా కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. తన పేరు నికోలై సచ్దేవ్ వరలక్ష్మి శరత్ కుమార్గా మార్చుకున్నారు. కెరీర్ పరంగా నేను ఎన్నో సాధించాలని ఆయన ఆశిస్తున్నారు. వర్క్ విషయంలో నాలో స్ఫూర్తి నింపుతూ ఉంటారు అని చెప్పారు. అనంతరం పెళ్లి గురించి మాట్లాడుతూ, పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు, అసలు చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్ కాదనే భావనలో ఉండేదాన్ని. కాలానుగుణంగా నికోలైతో నాకు పరిచయం ఏర్పడింది. అతడే నా జీవితానికి సరైన భాగస్వామి అని అర్థమైంది. ఆ విధంగా పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టామని తెలిపారు. దర్శకుడు విష్ణువర్ధన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. విష్ణు మాట్లాడుతూ, మద్రాసులో నేను మహేష్ బాబు క్లాస్మేట్స్ మాత్రమే కాదు, బెంచ్ మేట్స్ కూడా. ఒకసారి నాకు క్వశ్చన్ పేపర్స్ బ్లాక్లో దొరుకుతున్నాయని తెలిస్తే ఆ విషయం మహేష్కి వెళ్ళి చెప్పాను. ఎక్కడా పద అంటూ మహేష్ నాతో వచ్చాడు. అయితే క్వశ్చన్ పేపర్స్ కొన్న తర్వాత చూస్తే అవి డూప్లికేట్ అని తెలిసింది అంటూ విష్ణువర్ధన్ చెప్పుకొచ్చాడు. మహేష్తో మూవీ ఎప్పుడు అని అడగగా, మీ మిత్రులుగానే ఉన్నాం కానీ ఎప్పుడు సినిమాల గురించి ఆలోచించలేదు. ఫ్యూచర్లో కుదిరితే తప్పకుండా చేస్తామంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. చెన్నై సుందరి త్రిషకు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ భామ ఇటీవలే నటించిన మలయాళ చిత్రం ఐడెంటిటీ. మాలీవుడ్ స్టార్ యాక్టర్ టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 2న మలయాళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగులో జనవరి 24న విడుదల కాగా మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. తెలుగులో విడుదలై కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఐడెంటిటీ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ వెర్షన్లో అందుబాటులో ఉంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం అందుబాటులో లేదు. మరి హిందీలో కూడా యాడ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో సూర్య. తమిళ, తెలుగు భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. మంచి కథ కుదిరితే స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనేది తన కళ అని సూర్య అనేక ఇంటర్వ్యూలో చెప్పారు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో సూర్య పనిచేయబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే అవన్నీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా సూర్య తెలుగు స్ట్రైట్ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ప్రేమం కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని దర్శకుడు చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కార్తికేయ 2 సినిమా చూసి సూర్య బాగా ఇంప్రెస్ అయ్యారని, ఇద్దరం కలిసి సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారని చందు మొండేటి తెలిపారు. సూర్యకు 2 కథలు వినిపించి ఆ 2 నచ్చాయని చెప్పారు. అందులో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది అని చందు మొండేటి పేర్కొన్నారు. అల్లరి నరేష్తో మడత కాజా, సంఘర్షణ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్ శుక్రవారం ఉదయం స్వర్గస్థులయ్యారు. సినిమాలపై ఇష్టంతో వైపు కన్స్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్ త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకొని వస్తారని సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా కథానాయిక ఇమాన్వి కోసం ప్రభాస్ ప్రత్యేకంగా భోజనం పంపించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన ఈ భోజనం ఎంతో రుచిగా ఉందని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇమాన్వి తాజాగా ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు. రుచికరమైన భోజనాన్ని పంపించిన ప్రభాస్కు ధన్యవాదాలు చెప్పారు. మరోవైపు తన కో-స్టార్స్ కు ప్రభాస్ ఫుడ్ పంపించడం ఇదేమీ తొలిసారి కాదు. దీపిక పదుకొనే, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, శృతి హాసన్, నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ వంటి తారలు ఆయన ఇంటి భోజనం రుచి చూసిన వారే కావడం విశేషం. ఎలాంటి అంచనాలు లేకుండా 2021లో విడుదలై
ఎవరు ఊహించని విజయాన్ని అందుకుంది స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్. విడుదలైన 27 రోజుల్లోనే 111 మిలియన్కి పైగా వ్యూస్ దక్కించుకోవడం గమనార్హం. భారత్లోని ఈ కొరియన్ సిరీస్కు మంచి ఆదరణ దక్కింది. దానికి సీక్వెల్గా రూపొందిన స్క్విడ్ గేమ్ 2 గత ఏడాది చివరిలో విడుదలైన సంగతి తెలిసిందే. సీజన్ 3 విడుదలపై హింట్ ఇస్తూ వచ్చిన ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 27న స్క్విడ్ గేమ్ 3ని తమ ఓటీటీ ప్లాట్ఫామ్ పై రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూడండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.